హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీమైత్ 748. ఈరోజు స్పెషల్ చికెన్ బిర్యానీ చాలా ఈజీగా ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం 2 గ్లాస్ బాస్మతి రైస్ అరగంట సేపు వాటర్లో నానబెట్టుకోవాలి. మనం నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు. నేనైతే బాస్మతి రైస్తో చేస్తున్నాను. ఇప్పుడు హాఫ్ కేజీ చికెన్లో 1 స్పూన్ సాల్ట్, హాఫ్ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. 30 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. 1 స్పూన్ సాజీరా, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. హోల్ గరం మసాలాస్ వేసి కలుపుకోవాలి. సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయలు త్వరగా వేగాలంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. ఇప్పుడు ఇందులో చికెన్ వేసి కలుపుకోవాలి. 2-3 మినిట్స్ తరువాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. మూత పెట్టి టమాటాలు మగ్గిపోయిన తరువాత 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పౌడర్, సరిపడ కారం, 1 స్పూన్ మసాలా పొడి వేసి బాగా కలుపుకోవాలి. 2 స్పూన్స్ పెరుగు వేసి కలుపుకోవాలి. 5 మినిట్స్ సిమ్ములో ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక స్టీల్ గిన్నెలో 3 గ్లాసెస్ వాటర్ పోసి వాటర్ని మరిగించుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. ఇందాక మరిగించిన వాటర్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో 20 మినిట్స్ ఉడికించుకోవాలి. ఎంత పర్ఫెక్ట్గా చికెన్ బిర్యానీ వచ్చిందో చూడండి. మీరు కూడా ట్రై చేయండి.